అంతము రెండు రకాలు, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. ఒకటేమో పంచభూతాలు, టోటల్గా భూమి ఆకాశం మన దృశ్యంగా కనపడుతున్నటువంటి ఈ పంచభూతాలతో సహా, ఆకాశ నక్షత్రాలతో సహా సమస్త విశ్వము, ఏది దేవుడు ఏదైతే సృష్టించాడో భౌతికంగా, ఇదంతా దృశ్య ప్రపంచం అంతా కూడా, అంటే మనకు కనబడుతున్న ఆకాశము, భూమి, ఏమండి పైన నక్షత్రాలు, మొత్తం లయమైపోయేటువంటి అంతం ఒకటి ఉంది. రెండవది యేసు రాకడకు ముందు సంఘము యొక్క సిద్ధపాటు గుర్చినటువంటి అంతం. యేసు రాకడకు ముందు యేసుక్రీస్తు సువార్త భూమి అందంతటా ప్రకటించాలి, అదంతా జరిగిన తర్వాత అంతం వచ్చును అన్నాడు. ఈ రాజ్య సువార్త అంతటా ప్రకటింపబడినట్టు తరువాత అంతము వచ్చును అన్నాడు. మీరు గమనించండి, అదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 14వ వచనం, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమన్నంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. అద్దుగో